మంచి రంజుగా ఉంది. అమ్మ ఊరోజు వేలకాలని అందాలని తలదన్నేలా ఉంది. హాయ్ బ్యూటీ, ఎవరి కోసం చూపులు? మిస్టర్, నేను ఎవరి కోసం అయితే అది నీకు అనవసరం అనుకుంటా. ప్రస్తుతం నా పని నిన్ను చూసుకోవడమే. శిల్పసుందరలో ఉన్నావు, అలా కస్సు పుస్తు అనకపోతే కొంచెం ప్రేమగా మాట్లాడచ్చుగా. పరిచయం లేని వ్యక్తితో ఎలా మాట్లాడాలి? పరిచయం అనేది పెంచుకుంటే ఎవరికి రాదు. సరదాగా మాట్లాడితే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. అదే పరిచయం ప్రేమగా మారుతుంది మేడం. మిస్టర్ రోమియో, నా పేరు మునీష్. అందరు నన్ను ముద్దుగా ఇలాంటి ముద్దు గుమ్మలు మొన్న అంటారు. నా పేరు మాధురి. మాధురి అందాన్ని తగ్గ పేరు. మాధురి, నిన్ను చూసిన మొదటి చూపులోనే నేను ప్రేమ పడ్డాను. మొన్న నువ్వు ప్రేమించానని చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను వాటేసుకోవడానికి మీ అందరిలాంటి ఆడదారి కాదు. నిన్ను చూడాలనిపించేలా చేసి నీ నోట్తో చెప్పిస్తా. నువ్వే కావాలంటూ నీ మనసులో మన్మధునవుతాను. కాదు కూడదని మొండికేస్తే నా కామంలో ముంచేస్తాను. నువ్వు అనుకునే ఆడవాళ్ళు వేరే చోటు ఉంటారు. అక్కడ వెతుక్కో, ఇక్కడ మాత్రం వెతకొద్దు. శిల్పలాంటి నువ్వు ఇక్కడ ఉంటే ఎక్కడో ఉన్నా సింహాన్ నాకు దేనికి? నువ్వు ఒప్పుకుంటే ఈ మెడలో 3 ముళ్ళేస్తా. కాదంటే నా కామంలో నిన్ను ఆరాధిస్తా. వడ్డలుకున్న ఆడవాళ్ళతో మాట్లాడతావు. మీ ఇలాంటి బేవసానికి బాగానే అలవాటు కదా. చాలా మంది చూసావు కదా, నన్ను ఒక్కసారి చూడు. మరలా మరలా నేనే కావాలని కలవరించేలా చేస్తా. ఎవరు రారని విరవెగ్గిపోకు. మర్యాదగా వచ్చిన కానీ వెళ్ళు. ఈ చూస్తున్న జనం సాక్షిగా, నేడు నిలబట్టి నేల మీద సాక్షిగా ఒట్టు ఈ శీలంతో చేస్తాడుకుంటాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నీకు దండం పెడతాను. అందరి ద్రాక్ష పండులో దూరంగా ఉంటున్నావు. మర్యాద నా మాట విని నా కొంగులో కూడా మంచి మూళ్ళు ఉన్నప్పుడు మొలగాల్లో వచ్చావు. ఇలాంటి కొవ్వెక్కిన రౌడీలు అర్థం పట్టడానికి వచ్చిన బాలచంద్రుడు వాడుతుంది ఈ ఆర్యాని. ఆర్యానా నీ వాలకం చూస్తుంటే పిలువని పేరానికి వచ్చి ప్రతి ఒక్కల డైలాగ్ చెప్పినట్టుంది. మర్యాదగా అడ్డు తప్పు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నా పిస్టల్కి దాన్ని కల్పిస్తా. సింగల్ మీద చెయ్యి పెట్ట ముందుకే గుండెలో బాంబు దిగితే అంతటి మొడగాడివా? మొడగాడ కాదు, ఈ మున్నాతో గొడవపడ్డవాడు ఈ భూమి మీద చాలా కాలం జీవించలేదు. ఆ సంగతి గుర్తుంచుకో. మా అన్న అలెగ్జాండర్ పేరు చెప్తే ఈ సిటీ మొత్తం చల్లా చదురైపోతుంది. నిన్ను నీ అలెగ్జాండర్ అడ్డంగా నరికి కాళిక మాదేవికి అభిషేకం చేస్తా. ఆర్య, నీతో గొడవపడడం నాకు ఇష్టం లేదు. మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపో. నేను వచ్చింది చేతులు ముట్టుకొని వెళ్ళిపోవడానికి కాదురా, ఆడపిల్ల జీవితాన్ని రక్షించడం. నువ్వే మర్యాదగా ముట్టుకొని వెళ్ళిపో. ఆర్య, అవకాశం ఇప్పుడు నీదని వెళ్తున్నా. మరలా వస్తా. జీవంతో చూస్తా. ఏమున్నా మాటంటే మాటే. వస్తా. ఏమండి, చాలా థ్యాంక్స్ అండి. సమయానికి దేవుళ్ళ వచ్చి నన్ను రక్షించారు. మాకు టైం చెప్పాల్సిన అవసరం లేదు. ఏమండి, సారీ అండి, మొన్న అనవసరంగా మీ పైన గొడవ వేసుకున్నాను.